హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, దేశవ్యాప్తంగా మళ్ళీ మరొకసారి బంద్కు అయితే కనుక పిలుపునిచ్చారు. విద్యా సంస్థలు, స్కూళ్ళు, కాలేజీలు ఇవన్నీ కూడా మూసివేయబోతున్నారు. అసలు ఎందుకు ఈ బంద్కి పిలుపునిచ్చారు, ఎప్పుడు బంద్ చేయబోతున్నారు, వివరాలు తెలుసుకుందాం. వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే, దేశవ్యాప్తంగా లక్షలాది మంది భవిష్యత్తు తలకిందులు చేసినటువంటి నీట్ క్వశ్చన్ పేపర్ లీకేజ్ వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు తీవ్ర రాజకీయ దుమారం అయితే జరుగుతుంది. మనందరికీ తెలుసు, ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్నటువంటి గొడవ చాలా వరకు అందరికీ తెలుసు. సో ఇప్పుడు పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ పూర్తిగా విఫలమయ్యాయని మండిపడుతూ విద్యార్థులు, నిరుద్యోగ యువత రోడ్లపైకి వచ్చారు. ఈ భారీ కుంభకోణానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ అయితే కనుక వాళ్ళు వినిపిస్తూ ఉన్నారు. ఈ సిజేపీ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ ఈ యొక్క బంద్కి అయితే పిలుపునిచ్చారు. ఎప్పుడు అంటే శుక్రవారం నాడు, జూలై 24 శుక్రవారం నాడు ఈ బంద్కు అయితే దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్కు పలు విద్యార్థి యువజన సంఘాలు అయితే పిలుపునిచ్చాయి. ఈ బంద్కి ఎవరు మద్దతు తెలుపుతున్నారు? ఎస్ఎఫ్ఐ, పీడిఎస్యు, ఏఐఎస్ఏ, ఎన్ఎస్యుఏ, డివైఎఫ్ఐ, ఏఐఎఫ్వైఎఫ్ ఇలాగా తదితర వామపక్ష విద్యార్థి సంఘాల రాష్ట్ర కమిటీలు పూర్తి స్థాయి మద్దతు అయితే ఈ బంద్కి ప్రకటించే తమ మద్దతును. శుక్రవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, జూనియర్ డిగ్రీ కళాశాలలు, పాఠశాలలు అన్నీ కూడా, యూనివర్సిటీలతో సహా మొత్తం అన్నింటినీ కూడా మూసివేసి బంద్ను విజయవంతం చేయాలని విద్యార్థి లోకానికి అయితే పిలుపునిచ్చారు. అలాగే పేపర్ లీకేజీ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో నిష్పాక్షిక విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేంత వరకు విశ్రమించేది లేదని అయితే హెచ్చరించాయి. సో ఓవరాల్గా చూస్తే 24వ తారీఖు శుక్రవారం నాడైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా సంస్థలన్నీ, స్కూళ్ళు, ప్రభుత్వ, ప్రైవేట్ అన్ని స్కూళ్ళు, కాలేజీలు, ఆ యూనివర్సిటీలు ఏవైతే మొత్తం అన్నిటికీ కూడా బంద్కి అయితే పిలుపునివ్వడం జరిగింది.